ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామములు అందరికీ వందనాలు. ఈ సాయంకాల సమయంలో మీ అందరితో ఒక వార్తను పంచుకోబోతున్నాను. మొదటిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో కారు చిచ్చు వల్ల ఆ ప్రాంతం అంతా కూడా తగలబడిపోయిన వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరందరూ టీవీ చూస్తుండొచ్చు, నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను. కాబట్టి గమనించండి, ఆ దేశంలో 10,000కు పైగా ఇండ్లు అగ్నికి ఆహుతైపోయి ఉన్నాయి. ఈరోజు ఈ సంవత్సరము మొదటి మాసములోనే చాలా భయంకరమైన ప్రకృతి విపత్తును మనం చూస్తూ ఉన్నాం. నేను 2023 డిసెంబర్ 31వ తారీఖును కూడా 2024 ఎలా ఉండబోతుందో చెప్పడం జరిగింది. అలాంటి భయంకరమైన వర్షాలను చూసాం, మనం వరదలను చూసాం, వాయనాడులో ప్రకృతి విలయం చూసాం. చాలా భయంకరమైన ప్రకృతి విలయాలు జరిగితే చెప్తే విదేశాలలో కూడా మనం చూసి ఉన్నాం. ఈ సంవత్సరము కూడా 2025 అంతకంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. కనుకనే అందరూ కూడా దేవుని పిల్లలుగా ప్రార్థన చేయాలి. ఉగ్రత నుంచి ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, ఉగ్రత దినమున దేవుడు నిన్ను తప్పిస్తాడని, శ్రమల కాలంలో ఉన్న నిన్ను దేవుడు తప్పిస్తాడని, నిన్ను విడిపించే దేవుడు. ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా దేవుని కృప ఆయన పిల్లలైన ప్రతి వారు మీద ఉండాలని ప్రార్థన చేయండి. ఈ లాస్ ఏంజల్ దేశం కొరకు మరి ముఖ్యంగా ప్రార్థన చేయండి. ఖాళీ బూడిదైపోతున్న ఇల్లులన్నీ కూడా అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు. అందరూ కూడా ప్రార్థన చేయవలసిన అవసరం మనకి అంత ఉంది. మన కష్టం వచ్చినప్పుడు మన తోటివారు మన కొరకు ప్రార్థన చేస్తారు. పొరుగు దేశంలో కష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. అదే రాజకీయ వ్యవస్థ పరంగా చూసుకుంటే వారు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మన దేశానికి చాలా దేశాలు సపోర్ట్గా ఉంటుంటాయి. మరి ఈ సమయంలో ఆ దేశం గురించి చూసిన వీడియోని చూడగానే నా హృదయం ఎంతగానో చలించిపోయింది. అందుకే నేను మీ అందరిని కోరుతూ ఉన్నాను, ఈరోజు ప్రార్థన చేయండి ప్రియా దేవుని పిల్లలారా. మన దేశంలో కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువ వర్షాలు ఉంటాయి, ఇంకా భయంకరమైన వర్షాలు, వరదలు ఉంటాయి, పంట నష్టాలు ఉంటాయి, రాజకీయాలలో పెను భూకంపాలు ఉంటాయి, పెను సంచలనమైన మార్పులు జరుగుతాయి. రాజకీయాలలో ప్రజలు భయాందోళనకు గురయ్యే కొన్ని సన్నివేశాలు మనం చూడబోతున్నాం. అందుకని దేవుని వాక్యం అంటుంది, మెలకు కలిగి ఉండి ప్రార్థన చేయండి. మెలకు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే వాటినన్నిటి నుంచి నువ్వు తప్పించబడతావు. ఆ యొక్క శ్రమల్లో నుంచి నువ్వు తప్పించబడతావు. నీ దేవుడు నిన్ను తప్పిస్తాడు. తప్పగా అందరూ ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు.